హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఇందాక ఈరోజు 11కి అనౌన్స్ చేశారో, సో దానిపైన మనం వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ అందులో ఎవరైతే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, ఫస్ట్ ఇయర్లో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో, ఎవరికైతే సెకండ్ ఇయర్లో 900, 950 ప్లస్ మార్క్స్ కావాలి అనేసి కోరుకుంటున్నారో, వీళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చి మాకు సెకండ్ ఇయర్లో 900, 950 ప్లస్ మార్క్స్ కావాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ యొక్క డేట్ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్స్ యొక్క ఎగ్జామ్ యొక్క డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఏ యొక్క రోజు ఉంటుంది, ఈ యొక్క డేట్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంతే మనకి ఈరోజు వచ్చింది కదా. సో ఇంకా ఎన్ని రోజులు లేదు, మళ్ళీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి, మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిందే మీకు మే 12 నుంచి 20 వరకు జరుగుతాయన్నమాట సప్లిమెంటరీ ఎగ్జామ్స్. 2 సెషన్లో అయితే కండక్ట్ చేశారు. సో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు, ఓకేనా. సో మార్నింగ్ సెషన్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇలా కండక్ట్ చేశారనమాట ఎగ్జామ్. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు వచ్చేసి ఈ నెల అంటే ఏప్రిల్ 15 నుంచి 22 వరకు ఫీజు అయితే చెల్లించవచ్చు. అండ్ ఇందాక అనుకున్నట్టుగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అంటే రేపటి నుంచి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22 వరకు మీరైతే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి ఎవరైతే ఫీజు చెల్లించాలి అని అనుకుంటున్నారో మీరైతే పే చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళకి తప్పించి మీద ఎవరికైతే మార్క్స్ తక్కువ వచ్చినాయో వాళ్ళందరూ అయితే బెటర్మెంట్ ఎగ్జామ్ రాయడం బెటర్. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అయితే పెట్టుకోకండి. ఎవరైతే మేము పాస్ అవుతాం అనేసి అనుకొని ఫెయిల్ అయ్యారు చూడండి, సో వాళ్ళైతే మీరు డెఫినెట్గా అయితే రీవెరిఫికేషన్ పెట్టుకోండి. సో రీకౌంటింగ్ వద్దు, రీవెరిఫికేషన్ పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా ఎన్ని రోజులు లేదు, మే 12 నుంచి అని చూసుకోండి. మళ్ళీ మనకైతే రివిజన్ అయితే చాలా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ నుంచి, సో సాంస్క్రిట్లో మీకు వచ్చేసి 90 మార్క్స్ ఎబోవ్ వస్తే అవసరం లేదు, 90 మార్క్స్ బిలో వచ్చిందనుకోండి మీరైతే రాసేసేయండి బెటర్మెంట్ ఎగ్జామ్. అండ్ ఇంగ్లీష్ కూడా సేమ్, 90 బిలో వస్తే డెఫినెట్గా మీరు రాసేయండి. ఇవి స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనమాట. 99 వచ్చినాయి నాకు, సో అలా చెప్తున్నాను. అండ్ ఇంకా మిగతా సబ్జెక్ట్, ఇప్పుడు మ్యాథ్స్ చూసుకున్నట్లయితే 75కి మీకు 70 బిలో వస్తే డెఫినెట్గా మీరైతే బెటర్మెంట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అండ్ ఇంకా మిగతా సబ్జెక్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ వాళ్ళకి, బాటనీ, జువాలజీ బిలో 60 వస్తే కనుక డెఫినెట్గా, అంటే బిలో 60 అంటే 55 కంటే తక్కువ వస్తే డెఫినెట్గా మీరైతే బెటర్మెంట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంకా సప్లిమెంటరీ వాళ్ళకి వచ్చి చూసుకున్నట్లయితే మీరు ఇన్ కేస్ ఫెయిల్ అవ్వము అనేసి అనుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో కనుక ఫెయిల్ అవుతే మీరైతే ఈ రెండిట్లో రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్ ఈ రెండింటికైతే ఫీ అయితే చెల్లించండి. లేదు ఇవి రెండు వద్దు అని చెప్పేసి అనుకుంటే కనుక మీరైతే డెఫినెట్గా అయితే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో మే 12 నుంచి 20 వరకు అవైతే మీరైతే రాసేయచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. బెటర్మెంట్ ఎగ్జామ్ రాసి డెఫినెట్గా మీ యొక్క మార్క్స్ అయితే పెరుగుతాయి. సెకండ్ ఇయర్లో వచ్చేసి 950 ఎబోవ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మనకి నెల్లూరులో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్స్, పర్టికులర్గా ఉమెన్స్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫర్ ఉమెన్స్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరులో ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ సెపరేట్ కాలేజెస్ క్లాస్ రూమ్స్తో పాటుగా హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్కి సెపరేట్గా ఉంటుంది. 24 hours into 7 days హై సెక్యూరిటీ అండర్ సర్వేలెన్సెస్లో కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఇక్కడ అమ్మాయిల పేరెంట్స్ హాయిగా ఎలాంటి చింత లేకుండా ఉండొచ్చు ఇందులో జాయిన్ చేస్తే. లో ఫీజుతో వేరే హాస్టల్స్తో కంపేర్ చేస్తే మస్తు తక్కువలో అయిపోతుంది ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ కనుక మీరు జాయిన్ చేస్తే. బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరైతే కాంటాక్ట్లో ఉండొచ్చు. వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు గవర్నమెంట్ సీట్ వచ్చినా పర్లేదు, అన్ని కాలేజెస్ కంటే ఇక్కడ చాలా తక్కువలో అయితే అయిపోతుందన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే ప్రమోషన్ అయితే ఇట్లా చేయలేను, ఎందుకంటే నేను కరెక్ట్గా అన్ని క్లియర్ కట్గా చూసుకున్న తర్వాతే నేను ఇస్తాను అనమాట. సో నాకు తెలుసు, పర్సనల్గా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, ఇది ఒక మంచి కాలేజ్. ఎవరైతే ఫార్మసీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నర్సింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫిజియోథెరపీ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క కాలేజ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి అయితే మీరైతే కాంటాక్ట్లో ఉండండి.